ఈరోజు మనం శ్రీనాథ మహాకవి రచించినటువంటి పలనాటి వీరచరిత్ర కావ్యం నుండి తీసుకున్న పలనాటి బెబ్బులి అనే పాఠాన్ని చదువుకుంటున్నాం. ఇది శ్రీనాథ మహాకవి రచించినటువంటి వీరగాథ కావ్యం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చారిత్రక కావ్యం అని కూడా చెప్పుకోవచ్చు. చరిత్రలో జరిగినటువంటి కథను తీసుకొని దాన్ని ద్విపద కావ్యంగా శ్రీనాథుడు రచించాడు. పాఠం చదువుకోబోయే ముందు మనం శ్రీనాథుని గురించి కొంచెం తెలుసుకుందాం. శ్రీనాథుడు ప్రాచీన యుగంలో చివరివాడని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే, మనం తెలుగు సాహిత్య చరిత్రను తీసుకున్నట్లయితే తెలుగు సాహిత్య చరిత్రను ముఖ్యంగా 3 భాగాలుగా విభజించుకుంటే, మొదటి భాగం అనువాద సాహిత్య యుగం లేదా ప్రాచీన యుగం అని చెప్తారు. ఈ ప్రాచీన సాహిత్య యుగంలో ప్రసిద్ధి పొందినటువంటి కవులలో శ్రీనాథుడు ఒకరు. ఈయన గొప్ప ప్రతిభావంతుడు. తన చిన్న వయసు నుంచే కావ్య రచన చేయగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు శ్రీనాథ మహాకవి. ఈయనకు కవి సార్వభౌముడు అని బిరుదు 2వ ప్రౌఢదేవరాయలు ఇచ్చింది. ఆ బిరుదుకు తగిన అర్హత కలిగినటువంటి వాడు శ్రీనాథుడు. ఈయన తల్లిదండ్రులు భీమాంబిక, మారయ్య. ఈయన కొండవీటి రాజుల్లో రెడ్డి రాజులు అన్నమాట. మనకు కాకతీయ సామ్రాజ్యం తర్వాత రెడ్డి రాజ్యం మొదలవుతుంది. రెడ్డి రాజుల రాజ్యంలో కొండవీడు అనేది బాగా ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు అనమాట. విద్యాధికారి అనేది ఒక పదవి. దాంతో పాటుగా ఆయన ఆస్థాన కవిగా కూడా ఉండేవాడు. ఈయన ఒక్కచోట ఉండకుండా దేశాటన చేయడం చాలా ఇష్టం శ్రీనాథుడికి. అందుకే ఆ రోజుల్లో తెలుగు దేశం అంతటా కూడా సంచరించి అక్కడ ఉన్నటువంటి రాజ్యాలలో ఉన్న కవులను లేదా గొప్ప పండితులను తన వాద వివాదాల్లో, శాస్త్ర చర్చలలో, కావ్య ప్రసంగాలలో వాటిల్లో అంతా కూడా ఓడించి వాళ్ళ చేత గొప్ప గొప్ప సత్కారాలు అందుకున్నటువంటి వాడు. అదేవిధంగా అప్పటి విజయనగర సామ్రాజ్యం సాళువ వంశం పరిపాలించే సమయంలో సాళువ వంశపు రాజు అయినటువంటి 2వ ప్రౌఢదేవరాయలు ఆయన కూడా చాలా బాగా కవి పండితులను ఆదరించినటువంటి వాడు. ఈయన ఆస్థానంలో గౌడ డిండిమ భట్టు అనే కవి పండితుడు ఉండేవాడు అనమాట. ఈ గౌడ డిండిమ భట్టుకు ఆయన్ని మించి శాస్త్ర జ్ఞానం ఎవరికీ లేదు అనే ఉద్దేశంతో ఒక కంచు ఢక్క ఆయనకు బహుమానంగా ఇచ్చారు. అది ఆయన గౌరవ సూచకం. అంటే సభలో ప్రవేశించేటప్పుడు ఆ కంచు ఢక్క అంటే చాలా పెద్ద నగారాలాగా, పెద్ద తబలా లాగా ఉంటుందన్నమాట. అది రాజవీధుల్లో పెట్టి నగర వాకిళ్లలో పెట్టి వాళ్ళు వస్తున్న దానికి సూచనగా దాన్ని నగారా ఢమా మోగించేవాడు. ఆ విధంగా ఈయన వచ్చేటప్పుడు గౌరవ సూచకంగా దాన్ని మోగించడం అనేది ఆనవాయితీగా ఉండేది. అటువంటి కంచు ఢక్కను ఈయనకు బహుకరించినాడు ప్రౌఢదేవరాయలు. అయితే శ్రీనాథుడు అక్కడికి వెళ్ళి ఆ గౌడ డిండిమ భట్టును కూడా తన శాస్త్ర వివాదాల్లో ఓడించి అతని కంచు ఢక్కను పగలగొట్టించడమే కాకుండా ప్రౌఢదేవరాయల చేత గండపెండేరము, తర్వాత కనకాభిషేక సత్కారం అందుకుని కవి సార్వభౌముడు అనే బిరుదును కూడా ఆయన పొందినవాడుగా మనకు చరిత్ర చెప్తుంది అనమాట. ఈయన గొప్ప శివభక్తుడు. అందుకే ఈయన కావ్యాలలో చాలా వరకు శివభక్తి పారమ్యాన్ని వివరించే కావ్యాలే ఉంటాయి. కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహాత్మ్యం, ఈ విధంగా చాలా కావ్యాలలో ఈయన శివభక్తి తత్పరత అనేది మనకు తెలుస్తుంది అనమాట. అందుకే తనను గురించి తాను చెప్పుకునేటప్పుడు బ్రాహ్మీ దత్త వరప్రసాదుడను అని చెప్పుకున్నాడు అనమాట. బ్రాహ్మి అంటే సరస్వతి. ఆ సరస్వతి చేత వరం పొందినటువంటి వాడిని. అంటే ఆ ప్రాగల్భ్యము అనేటువంటిది, ఆ విద్యా జ్ఞానం అనేటువంటిది ఎంతో ఎక్కువగా తనకు ఉంది అని, అదంతా ఆ సరస్వతీదేవి వరం వల్లనే సిద్ధించిందని చెప్పుకున్నాడు. అంతేకాకుండా ఈశ్వరార్చన కళాశీలుడనని కూడా చెప్పుకున్నాడు అనమాట. ఈశ్వరుణ్ణి అర్చించడం అనేటువంటి కళలో నిపుణుడైనటువంటి వాడిగా అతను చెప్పుకుంటాడు అనమాట. ఇంకా ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన రచించినటువంటి కావ్యాలు 12 కావ్యాలు ఉన్నాయి. చిన్న వయసులోనే మరుత్తరాట్ చరిత్ర అనే కావ్యాన్ని రాస్తాడు. తానే ఒక పద్యంలో చెప్పుకుంటాడు. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించికి మరుత్తరాట్ చరిత్ర, నూనూగు మీసాల నూత్న యవ్వనంన శాలివాహన సప్తశతి నుడివితి.
అంటూ ప్రౌఢ నిర్భర వయ పాకంన అంటూ ఇట్లా చెప్పుకుంటాడు అనమాట. అంటే ఈ కావ్యాలన్నింటినీ కూడా రచించినాను, ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొన్ని కావ్యాలు రాయబోతూ ఉన్నాను అని చెప్పేసి చెప్పుకుంటాడు. ఈయన కీర్తిని చాలా ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి కావ్యం వచ్చేసి శృంగార నైషధం అనేటువంటి ఒక కావ్యం. ఇది శ్రీహర్షుడు అని సంస్కృతంలో ఒక కవి ఉన్నాడు. ఆ కవి రచించినటువంటి నైషధ కావ్యానికి అనువాదం ఈ కావ్యం. నిషధరాజు అయినటువంటి నిషధరాజు అయినటువంటి నలుని కథను, నల దమయంతులకు సంబంధించినటువంటి కథని శృంగార నైషధం. ఆ నలుడు దమయంతి వాళ్ళిద్దరూ కలుసుకోవడము, వాళ్ళకిద్దరికి మధ్యలో హంసరాయబారం నడవడము, ఆ తర్వాత వివాహం తర్వాత కలి ప్రవేశించడము, కలి దేవతలు మొదలైన వీళ్ళందరూ కూడా పరీక్షలు పెట్టడము వాళ్లకు, దాంట్లో రాజ్యాన్ని సర్వస్వం కోల్పోవడము జూదంలో, ఇటువంటిదంతా దీనికి సంబంధించినటువంటిదంతా కూడా శృంగార నైషధం కావ్యంలో కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహాత్మ్యం, ఇవన్నీ కూడా శివభక్తికి సంబంధించినటువంటి కావ్యాలు అనమాట. ఇందులోనే మనకు గుణనిధి కథ అనేటువంటిది కూడా మనకు ఈ కాశీఖండం కావ్యంలో కనిపిస్తుంది. అట్లే శ్రీనాథుడు ప్రబంధ యుగానికి మూల పురుషుడిగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రబంధాలు అనేది తెలుగులో వచ్చినటువంటి ఒక గొప్ప సాహిత్య ప్రక్రియ, స్వతంత్ర ప్రక్రియ అని మనం చెప్పుకుంటున్నాం. అందుకే దానికి ప్రత్యేకంగా మధ్యయుగము అని చెప్పి ఒక నామకరణం చేసినాం. మధ్యయుగము అని, లేదంటే ప్రబంధ యుగము అని, కృష్ణరాయల యుగము అని రకరకాలుగా దాన్ని పిలుచుకుంటూ ఉన్నాం. ఈ కాలంలోనే మనకు స్వతంత్ర సాహిత్య రచన అనేది జరిగింది అని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అనువాద యుగంలో వచ్చినటువంటి కావ్యాలన్నీ కూడా సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువాదం చేయడం అనే ప్రక్రియలోనే నడిచింది. అయితే కేవలం ఒక చిన్న అప్రధానంగా ఉన్నటువంటి ఒక కథను తీసుకొని దాన్ని కవి తన స్వయం కపోల వర్ణనలతో ఎంతో బాగా తన అపారమైనటువంటి పాండిత్యాన్ని, భావన, పటిమను అంతా కూడా చేర్చి ఒక అద్భుతమైనటువంటి కావ్యంగా రచించే ప్రక్రియని ప్రబంధ ప్రక్రియ అంటారు. అటువంటి ప్రబంధ ప్రక్రియకు మూల పురుషునిగా ఈ శ్రీనాథుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీనాథుని రచనలలో మనకు ప్రబంధ పోకడలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. శృంగార నైషధం కానీ, శివరాత్రి మహాత్మ్యం కానీ, ఇటువంటి కావ్యాలను తీసుకుంటే వాటిల్లో ఉన్నటువంటి వర్ణనలు, లేదంటే వాటిల్లో మా కావ్యాలను నడిపినటువంటి తీరు, ఇటువంటివన్నీ కూడా ప్రబంధ కవులకు మార్గదర్శకాలైనాయని మనం చెప్పుకుంటాం అన్నమాట. అంతేకాకుండా ఈయన చాటువులకు కూడా పెట్టింది పేరు. శ్రీనాథుని చాటువులు చాలా ప్రాచుర్యం పొందినాయి అన్నమాట. చాటువు అంటే అర్థం ఏంటి? ఆశువుగా అప్పటికప్పుడు చెప్పేటువంటి పద్యం. ఈయనకు దేశాటనం చేయడం చాలా ఇష్టమని మనం చెప్పుకున్నాం. దేశాటనం చేయడము అంటే అన్ని రాజ్యాలను సందర్శించడము, అక్కడ ఎవరెవరు గొప్ప గొప్ప కవులు ఉన్నారో వాళ్ళనందరినీ కూడా శాస్త్ర వివాదాల్లో ఓడించడం, కవులు పండితులను. అంతేకాకుండా దానితో పాటుగా ఈయనకు ఉన్నటువంటి ఇంకొక అలవాటు ఏంటి అంటే, అక్కడ ఆ రాజ్యంలో ఎవరైనా మరుగున పడి ఉన్నటువంటి కవులు, పండితులు మొదలైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను ఆ రాజులకు పరిచయం చేసి ఆ రాజుల ఆస్థానాల్లో వాళ్ళకి స్థానం కల్పించడం కూడా ఆయనకు బాగా తెలిసినటువంటి పని అన్నమాట. ఇదే విధంగానే పోతనను ఈయన సింగభూపాలునికి సింహభూపాలుని సభకు పరిచయం చేసినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. పోతన ఆయన ఆస్థానంలో కొంతకాలం ఉండి అతని భోగిని పైన దండకం రాసిన తర్వాత విరక్తి పుట్టి ఆ తర్వాత మళ్ళీ రాజాస్థానాలను నిరసించినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. ఆ విధంగా పోతన, శ్రీనాథుడు ఇద్దరు కూడా సమకాలికులు అని చెప్పి మనం చెప్పుకుంటాం. అయితే మనకు లోకంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథలు పోతన శ్రీనాథుడు, బావా బావమరిది అని ఇట్లాంటి కథలన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ అది నిజం కాదు. శ్రీనాథుడు చాలా వయసు అయిన తర్వాత ఆ రాజ్యానికి వెళ్ళినాడని, అప్పటికి పోతన చాలా వయసులో ఉన్నవాడని, యుక్త వయసులో ఉన్నటువంటి వాడని మనకు చారిత్రకమైనటువంటి ఆధారాలను బట్టి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఎంతో మంది గొప్ప గొప్ప కవులను, పండితులను శ్రీనాథుడు ఆ రాజ్యాల కవులకు పరిచయం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈయన చాలా ఆడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. శ్రీనాథుడు ఎవరి దగ్గర ఎక్కడైనా ఏ రాజ్యానికైనా వస్తున్నాడంటే, ఎవరింట్లోనైనా కానీ విడిది ఉంటున్నాడు అంటే అది ఎంతో ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఆయన ఆర్భాటం భరించగలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అందుకే శ్రీనాథుడు కూడా ఏం చేసేవాడంట, తాను దేశాటనం చేయడానికి వెళుతూ
ఎవరెవరు బాగా మంచి ధనవంతులు ఉన్నారో, కవి పండితులను పోషించడంలో ఎవరికి అయితే బాగా ఆసక్తి ఉందో అటువంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అనమాట. అంత ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. చాలా వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడిపిన వాడు శ్రీనాథుడు. అయితే ఒకసారి పల్నాడు రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ విపరీతమైనటువంటి కరువు ఉంది. ఆ కరువు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అతన్ని ఆదరించే దిక్కెవ్వరూ లేకపోయినారు. అప్పుడు తనకు తానుగానే స్వయంగా ఏదో ఒక సత్రంలో దిగి ఒక పూటకూళ్ళ ఇంట్లో వంట వండించుకున్నాడు అనమాట. అక్కడ జొన్న సంకటి, ఆ తర్వాత ఆ కారము ఇవన్నీ కూడా పెట్టేసరికి ఆ తిండి తినలేకపోయినాడు. అయితే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దుస్థితిని చూసి ఆ అక్కడ ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఒక పద్యం చెప్పినాడు ఆశువుగా. అదేంటి అంటే, సిరిగల వానికి చెల్లును తరుణుల 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడువు పార్వతి చాలు నని చమత్కారంగా చెప్పినాడు అనమాట. స్వామి ఆయనైతే లక్ష్మీదేవి సాక్షాత్తు తనకు భార్య కాబట్టి, సంపదలకు అధిపతి కాబట్టి అతనికి అయితే 16,000 మంది భార్యలను పెట్టుకోవడానికి, భార్యలను భరించడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఇది కృష్ణావతారంలో శ్రీకృష్ణుని గురించినటువంటి విషయం అన్నమాట. కానీ బిచ్చమెత్తుకొని తిరిగే నీకెందుకయ్యా ఇద్దరు భార్యలు, ఆ గంగమ్మని మాకు వదిలిపెట్టి పార్వతిని కావాలంటే నీవే పెట్టుకో అని చెప్పి చమత్కారంగా, మాకింత తాగడానికి నీళ్లు లేవు తండ్రి, వర్షాలు కురిపించు, ఆ గంగమ్మని కిందికి పంపించు అని చెప్పి వేడుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అట్లే ఈయన చివరి సమయంలో చాలా దుర్భరంగా గడిచింది. ఎంత వైభవంతో ఆయన జీవితాన్ని గడిపినాడో ఆయన చివరి జీవితం అంత కష్టాలతో కడగళ్లతో గడిచిపోయింది అనేసి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈయనక చివరి సమయానికి వచ్చేసరికి రెడ్డి రాజుల రాజ్యం పతనమైంది. ఆ స్థానంలో వడ్డెరాజులు, వడయర్లు అంటారు వీళ్ళని, ఆ వడ్డెరాజుల రాజ్యం వచ్చింది. వీళ్ళు సాహిత్య పోషణ చేసేవాళ్ళు కాదనమాట. సాహిత్యం అన్నా కవులన్నా వీళ్ళకి అంత ఇష్టం లేదు. అందుకు తన పోషణ కోసం అని చెప్పి శ్రీనాథుడు ఒక గ్రామాన్ని దత్తు తీసుకున్నాడు. బొడ్డుపల్లి అని ఒక గ్రామాన్ని దత్తు తీసుకున్నాడు అనమాట. అయితే ఆ రోజుల్లో దత్తు తీసుకుంటే సంవత్సరానికి ఇంత కప్పం కట్టాల్సి వస్తుంది. ఆ కప్పం కట్టడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఎందుకు అంటే ఆ సంవత్సరం కృష్ణానదికి వరదలు వచ్చి ఆయన పండించినటువంటి పంట అంతా కూడా అందులో మునిగిపోయింది అనమాట. అది కట్టడానికి చేత కాక శిక్షను అనుభవించాలి. ఆ రోజుల్లో శిక్ష ఏంటి అంటే, నగరం పొలిమేరల్లో లేదంటే రాజధాని నగరం బయట, కోట గోడ బయట ఒక పెద్ద రాయి ఉండేదన్నమాట, నల్లటి గుండు రాయి. ఆ రాయిని శిక్ష అనుభవించే వాళ్ళ వీపు పైన పెట్టి దాన్ని కాడికి చుట్టూ కట్టి దాన్ని మోయిస్తూ నగరం చుట్టూ తిప్పేవాళ్ళు అనమాట. అది శిక్ష. ఆయనకు అప్పటికి వయసు దాదాపుగా 70 సంవత్సరాల పైనే ఉంటాయి. ఆ వయసులో ఆయన దాన్ని మోసినాడు అంటే అప్పటికి ఆయన శరీర పటుత్వం ఎట్లా ఉండేది, ఆయన అనుభవించినటువంటి జీవితం ఎట్లాంటిది అనేది మనకు తెలుస్తుంది అనమాట. అయితే అంత గొప్ప వ్యక్తికి ఇంత దుస్థితి పట్టింది అని ఒకవైపు బాధ కూడా కలుగుతుంది. ఆ సమయంలో ఒక పద్యం చెప్తాడనమాట. ఏమని, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను కదా విదురుగుడియ అని చెప్తూ, కృష్ణవేణమ్మ గొనిపోయే కొంత ఫలం, విలవిలాషులు తినిపోయే తిలలు పెసలు, బొడ్డుపల్లిని గొడ్డేరి మోసపోతి, ఎట్లు చెల్లింతు టంకంబు 7 నోట్లు, 700 వరహాలు చెల్లించలేక ఆయన వడ్డెరాజులు విధించినటువంటి శిక్షను అనుభవించవలసి వచ్చిందనమాట. కృష్ణానదికి వరదలు వచ్చి కొంత పొలం నాశనం అయిపోతే బిలబిలాషులు అనే పక్షుల దండ వస్తుంది. మామూలుగా ఈ పాలకంకులు ఇవన్నీ ఉన్న సమయంలో ఆ పక్షుల దండ వచ్చింది అంటే ఇంకా అంతా మొత్తం పొలం అంతా నాశనం అయిపోతుంది అనమాట. అటువంటి దండు వచ్చి సగం తిరిగిపోయింది, ఇంకా నా దగ్గర ఏమీ లేదు, పంట అంటూ ఏమీ లేదు, నేను ఎట్లా చెల్లిస్తాను అని చెప్పేసి ఆయన బాధపడుతూ చెప్పుకుంటాడు అనమాట. అంతేకాకుండా కాశికా విశ్వేశు కలిసి వీరారెడ్డి రత్నాంబరం లే రాయుడిచ్చు అంటూ తాను ఇంతకు ముందు ఏ రాజుల దగ్గర ఎంత వైభవంగా జీవితాన్ని గడిపినాడో ఆ రాజులందరినీ కూడా స్మరించుకుంటూ, దివిజ కవివరుల గుండియల్ దిక్కురనుగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి కవులు పండితుల గుండెల్లో అంతా కూడా రైళ్లు పరిగెత్తేటట్టు చేసినాను అంటే, అంత వాళ్ళకందరికీ కూడా గుండెలు దడ పుట్టేటట్లు చేసినాను. ఆహా శ్రీనాథుడు వస్తున్నాడు అంటే అబ్బో అని చెప్పేసి అందరూ కూడా భయపడేటట్టుగా చేసినాను. ఇంకా పైలోకానికి పోతూ ఉన్నాను కదా, ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి కవుల గుండెలు కూడా దడదడలాడే విధంగా చేస్తాను అని చెప్పేసి అంతా దీంట్లో కూడా ఆయన చెప్పినాడు అన్నమాట. కాబట్టి ఈయన చాటు పద్యాలు, చాటువులు అనేటువంటివి చాలా గొప్పగా ఉంటాయి.
అంతేకాకుండా సీస పద్యాలు రచనలో కూడా ఈయనది అందవేసిన చెయ్యి అని చెప్తారు అన్నమాట. శ్రీనాథుని సీస పద్యాలు అంటే చాలా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగి ఉంటుంది. అందుకే ఈ గుర్రం జాషువా చెప్తాడు, గుర్రం జాషువా కాదు, విశ్వనాథ సత్యనారాయణ అంటాడు, శ్రీనాథుడు రస ప్రసిద్ధ ధారాధుని అని చెప్పి అద్భుతమైనటువంటి పాండిత్య ప్రతిభను కలిగినటువంటి కవి శ్రీనాథ మహాకవి అని చెప్పేసి. అసలు తెలుగులో ప్రాచీన సాహిత్యంలో, ప్రాచీన కాల తెలుగులో, లేదంటే ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని, లేదంటే తెలుగు సాహిత్య చరిత్రను అంతటిని పరిశీలిస్తే నాకు కనిపించినటువంటి మహాకవులు కేవలం కొంతమంది అని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తూ, వాళ్ళలో శ్రీనాథుడు కూడా ఒకడు అని చెప్పేసి ఈయన విశ్వనాథ సత్యనారాయణ చెప్పుకుంటాడు అనమాట. ఇది శ్రీనాథుడికి సంబంధించినటువంటి ఒక చిన్న పరిచయం. అయితే ఇప్పుడు మనము చెప్పుకునేటువంటి పాఠాన్ని గురించి మనము కొంచెం తెలుసుకుందాం. పలనాటి వీర చరిత్ర అనేది కావ్యం పేరు అనమాట. ఇది పలనాడు అనేటువంటిది గుంటూరు మండలంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆ రోజుల్లో ఈ గుంటూరు మండలము ఇవన్నీ కూడా చాలా కక్షలకు కార్పణ్యాలకు పెట్టింది పేరు అనమాట. ఈ వీరశైవము వీర వైష్ణవము, మనము నన్నయ్యకు తిక్కలకు మధ్యకాలం అనేది ఒకటి ఉంది సాహిత్య చరిత్రలో కానీ, లేదంటే సమాజ చరిత్రలో కానీ, మామూలుగా మన ఆంధ్రదేశ చరిత్రను పరిశీలిస్తే మనము సాహిత్యాన్ని కవులు పేర్లతో యుగాలుగా పెట్టుకొని చెప్పుకుంటున్నాం కాబట్టి నన్నయ్యకు తిక్కనకు మధ్యకాలాన్ని శివకవి యుగము అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఈ శివకవి యుగం నుంచి వచ్చినటువంటి మేలు ఎంత ఉన్నప్పటికీ దాని నుంచి కొంత మనకు సమాజానికి కొంచెం అలజడి అనేది జరిగింది. కారణం ఏంటి అంటే వీరశైవ మతము అనేటువంటిది వ్యాప్తి చెందడంతో సమాజంలో ఒక తీవ్రవాదం, అంటే వీరశైవం అంటే అది ఒక రకమైనటువంటి తీవ్రవాదం అని చెప్పుకోవచ్చు. శివుడు తప్ప వేరే దైవం అంటూ లేరు, ఆ విధంగా ఉన్నారని ఎవరైనా చెప్తే వాళ్ళని చంపేస్తాము అనే తీవ్రమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మతం అన్నమాట. దీంతో పాటుగా వైష్ణవం ఒకవైపు, అంటే వైదిక మతంలోనే రెండు రకాలైనటువంటి భాగాలుగా చీలిపోయింది అనమాట. శైవము వైష్ణవము, వీరశైవము వీర వైష్ణవము, ఈ విధంగా చీలిపోయి సమాజంలో చాలా అలజడి అనేటువంటిది చెలరేగింది. దీంతో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వీళ్ళ దగ్గర ఈ నలగామరాజు మలిదేవరాజు, ఈ పలనాడులో ఇద్దరు రాజులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా దాయాదులు అంటే అన్నదమ్ముల పిల్లలు, మనకు తెలిసిందే కదా. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పోరాటమే ఇది, నలగామరాజు మలిదేవరాజు. ఈ నాయకురాలు నాగమ్మ అని మీరు పేరు వినే ఉంటారు. ఈ నాగమ్మ వచ్చేసి శైవ భక్తురాలు, వీరశైవ భక్తురాలు. ఈమె నలగామరాజు దగ్గర చేరుతుందన్నమాట. మలిదేవరాజు దగ్గర మంత్రిగా బ్రహ్మనాయుడు అనేవాడు ఉంటాడు. ఈ బ్రహ్మనాయుడు అతనికి సర్వమత సమానత్వము, అంటరానితనం అనేది ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఏం చేస్తూ ఉంటాడు, చాపకూడు అనే పేరుతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంటే అందరూ ఒకే వరుసలో కూర్చొని తింటే దాని వలన ఈ కులం మీద భేదాలన్నీ సమసిపోతాయి, ప్రేమాభిమానాలు మనుషుల్లో పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అయితే ఇతను బ్రాహ్మణుడు కాదు, అందుకే బ్రాహ్మణ్యాన్నంతా కూడా మంట కలుపుతున్నాడు, ఎట్లాగైనా సరే ఇతన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మలిదేవరాజుకు శత్రువైనటువంటి నలగామరాజు దగ్గర నాగమ్మ చేరుతుంది అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య, అంటే వాళ్ళిద్దరి అహంకారాన్ని అణుచుకోవడానికి చేసినటువంటి పోరాటమే ఈ పలనాటి యుద్ధం అని చెప్పుకోవచ్చు మనం. ఆ సమయంలో ఆ విధంగా కక్షలు కార్పణ్యాలు అనేవి అంతగా ఎక్కువైపోయాయి. అందుకే అక్కడ అతని దగ్గర చేరి వీళ్లకు కోడి పందాలంటే విపరీతమైనటువంటి ఇష్టం అనమాట. మలిదేవరాజుకు కోడి పందాలంటే విపరీతమైనటువంటి ఇష్టం. అందుకే ఈ నాగమ్మ ఏం చేస్తుంది, నలగామరాజుతో చెప్పి కోడి పందాలకు ఆహ్వానిస్తుంది అనమాట. ఆహ్వానించి ఈ నలగామరాజు కోడికి విషం పూసిన కత్తి కాలుకు కడుతుంది చూడకుండా. దాంతో మలిదేవుడి చనిపోతుంది. అప్పుడు ఈ మలిదేవరాజు వీళ్ళందరూ కూడా వాళ్ళు ముందుగానే పందెం పెట్టుకొని ఉంటారు, రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసం చేయాలని చెప్పేసి. ఈ విధంగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు, వాళ్ళు రాజ్యం కోసం అని మళ్ళీ యుద్ధం చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. ఈ కథను వింటే మనకు మహాభారతం కథ గుర్తొస్తుంది. మహాభారతంలో కూడా జూదం అనేటువంటి దాన్ని సాకుగా పెట్టుకొని ధర్మరాజును మాయాజూదంలో ఓడించి అరణ్యవాసం అజ్ఞాతవాసం అంతా చేసిన తర్వాత రాజ్యం ఇవ్వకుండా యుద్ధం చేయడం, ఇదంతా కూడా మనకు తెలిసిన కథ. కాబట్టి దీన్ని పలనాటి భారతము అని చెప్పి కూడా పిలిచినారు అనమాట.
మరిదేవరాజును ధర్మరాజుతో పోలుస్తారు, నరగామరాజును దుర్యోధనుడితో పోల్చడం, ఇట్లా అంటే ఆ రిజెంబ్లెన్స్ అనేటువంటిది, ఆ పోలికలు అనేటువంటివి ఉండడం వల్ల దీనికి పలనాటి భారతము అనే పేరు వచ్చింది. ఇంకా ఖడ్గతిక్కన అని ఒక ఆ వ్యక్తి ఉన్నాడు. ఆ ఖడ్గతిక్కన ఎవరు అంటే మన కవిత్రయంలో తిక్కన ఉన్నాడు, తిక్కన సోమయాజి. ఆ తిక్కన సోమయాజికి పెదనాన్న కుమారుడు అనమాట ఖడ్గతిక్కన. ఆ ఖడ్గతిక్కన కుమారుడు బాలచంద్రుడు. ఈ ఖడ్గతిక్కన అర్జునుడు అయితే బాలచంద్రుడు అభిమన్యుడు. అభిమన్యుడితో పోల్చి వర్ణిస్తారనమాట. పలనాటి భారతంలో బాలచంద్రుడిని అభిమన్యుడితో పోల్చి వర్ణిస్తారు. ఈ ఖడ్గతిక్కన తల్లి తర్వాత భార్య, వాళ్ళిద్దరే మనకు మొదటి తెలుగు కవయిత్రులు అని చెప్పి మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే తొలిసారిగా తెలుగులో కవిత్వం చెప్పినటువంటి స్త్రీలు ఎవరు అంటే వీళ్ళిద్దరే, చానమ్మ ప్రోలమ్మ అని. ఏమవుతుంది, ఆ యుద్ధం జరిగేటప్పుడు ఖడ్గతిక్కనకు ఆ సైన్యాన్ని చూసేసరికి భయం పుట్టి పరిగెత్తి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వస్తే తల్లికి భార్యకు ఇద్దరికి కూడా అవమానం అనిపించిందంట. తన కుమారుడు వీరుడు అని చెప్పుకోవాలని తల్లి ఆరాటము, తన భర్త వీరుడు అని చెప్పుకోవడానికి భార్య ఆరాటము. అందుకే ఆమె భార్య ఏం చేస్తుంది, ఒక మంచం అడ్డంగా పెట్టి నీళ్లు తోడు పెట్టి పసుపు ముద్ద పెట్టి స్నానం చేయమంటుంది. ఇది ఆడవాళ్ళు చేసే పని అని చెప్పి తల్లి కూడా బాధపడుతుంది, ముగురాడు వారం అయితిమి అని చెప్పేసి. ఆ విధంగా బాధపడితే ఈయన పౌరుషంతో వెళ్ళిపోయి మళ్ళీ ఆ యుద్ధంలో బాగా పోరాటం చేసి మరణించినాడు అని చెప్పేసి ఆ చరిత్ర చెప్తుంది అనమాట. అట్లే అదే విధంగా బాలచంద్రుడు కూడా వీరోచితంగా పోరాడి యుద్ధంలో చనిపోతాడనమాట. ఈ పలనాటి యుద్ధంలో ఆ ఇక్కడ బ్రహ్మనాయుడు కుమారుడు అయినటువంటి బాలచంద్రుడు, సరే ఖడ్గతిక్కన అని చెప్పుకున్నాము. బ్రహ్మనాయుడి కుమారుడైనటువంటి బాలచంద్రుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుడిలాగా ఎంతో గొప్పగా యుద్ధం చేసి చనిపోతాడనమాట. అతని రణకౌశలాన్ని గురించి వర్ణించేటువంటి ఈ కావ్యంలో ఉన్నటువంటి, ఈ ప్రస్తుత పాఠంలో ఉన్నటువంటి విషయం. ఇది తెలుగు వాళ్ళ ప్రతాపానికి పరాక్రమానికి చిహ్నంగా నిలుస్తుంది. అంటే దాంతో పాటుగా అనవసరంగా జరిగినటువంటి యుద్ధంలో ఎంతో మంది వీరుల రక్తం ఖర్చయిపోయింది అని చెప్పేసి జాషువా చెప్తాడు అనమాట. ఏమని అంటే, ఖరుచైపోయి తెలుగు రక్తం అతిలోక స్వచ్ఛ శౌర్యము సోదరి వ్యర్థంబవు కోడి పందెపు తగాదాలందు పల్నాటిలో అంటూ గబిలం కావ్యం, గబిలం అనే ఒక కావ్యం ఉందనమాట, అయింది ఖండకావ్యము. అందులో చెప్తాడనమాట. ఆ ప్రదేశాలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఆ పలనాటి సీమకు వచ్చిన సమయంలో ఖరుచైపోయి తెలుగు రక్తం అతిలోక స్వచ్ఛ శౌర్యం, అంటే ఈ లోకాన్ని మించినటువంటి శౌర్యం, స్వచ్ఛమైనటువంటి పరాక్రమము, స్వచ్ఛమైనటువంటి వీరత్వము, ఇవన్నీ కూడా వ్యర్థంగా ఖర్చు అయిపోయినాయి, అంటే వ్యర్థంగా వెళ్ళిపోయినాయి అని. తెలుగు రక్తం అతిలోక స్వచ్ఛ శౌర్యము సోదరి వ్యర్థంబవు కోడి పందెము తగాదాలందు పల్నాటిలో. దేనికోసం ఖర్చు అయిపోయినాయి, కోడి పందెం తగాదాల కోసం. అంటే ఆ రాజులిద్దరూ కోడి పందాలు పెట్టుకుంటే ఆ కోడి పందాల్లో ఓడిపోయిన దానికి మళ్ళీ తిరిగి రాజ్యం సంపాదించుకోవడం కోసం అకారణంగా వీళ్ళు ఇంతమంది వీరులు వ్యర్థంగా చనిపోయినారు, ప్రాణాలు వదులుకున్నారు అని చెప్పి చెప్తారన్నమాట. ఆ బాలచంద్రుడు చేసినటువంటి పోరాటాన్ని గురించి మనము ఇప్పుడు చదువుకుందాం. మణికట్ల దునుమాడి మస్తక వితతి ధర మీద నొరగగ దట్టించి నరకి మోచేతులెడచేసి ముక్కులు చిక్కి. ఆయన ఎట్లా చేస్తున్నా అంటే యుద్ధము, మణికట్ల దునుమాడి, మణికట్లు అంటే ఏంటి, అరచేయి తర్వాత ఉన్నటువంటి ఈ భాగం మణికట్టు అనేది. ఆ మణికట్లకు వరకు చేతులు తన కత్తితో నరికేసినాడు. దునుమాడి అంటే వాటిని విరగొట్టి, మస్తక వితతి ధర మీద నొరగంగా దట్టించి. మస్తక వితతి అంటే తలలు, ఆ శత్రువుల తలలు ధర మీద నొరగంగా, ఆ భూమి మీద పడేటట్లుగా దట్టించి, అంటే వాటిని విసిరి కొట్టి నరికి, అట్లా పట్టుకొని నరికేసినాడు అనమాట. నరికి మోచేతులు ఎడచేసి ముక్కులు చిక్కి, మోచేతులు నరికి వేసి ఆ ముక్కులంతా కూడా కోసి, పాలంబులంజింపి ప్రక్కల గోసి దౌడలూడగా నూకి దండముల్ రుంచి కనుగ్రుడ్లు పగులంగా కర్ణముల్ రాల వలువైన రొమ్ములు పరియలుగాగా. పాలంబులను చింపి, పాలము అంటే ఏంటి, నుదురు, ఆ నుదుటి పైన అడ్డంగా కత్తితో కొట్టేసినాడు అనమాట. ప్రక్కల గోసి, ప్రక్కల అంటే ఆ చేతులు భుజాలన్నీ కూడా నరికేసినాడు. దౌడలూడగా నూకి, ఆ దవడలంతా కూడా ఊడిపడేటట్లుగా కత్తితో దండములు దృంచి, దండములు అంటే ఏంటి, భుజాలు, ఆ భుజాలన్నింటిని కూడా అది చేసి కనుగ్రుడ్లు పగులంగా కర్ణములు రాల,
అంటే ఎట్లా పడితే అట్లా ముఖం అనేటువంటిది రూపురేఖలు లేకుండా అంత వేగంగా ఆ కత్తితో ఆ శత్రువుల తలలంతా కూడా రూపురేఖలన్నీ కూడా వెళ్ళిపోయే విధంగా చేస్తున్నాడు అనమాట. బలువైన రొమ్ములు పరియలుగా, ఆ బలమైనటువంటి వక్షస్థలాలు శత్రువుల రొమ్ములంతా కూడా పరియలు చీలికలు చీలికలుగా అయ్యేటట్లుగా నరికేస్తూ ఉన్నాడు అనమాట. తొడలెల్ల తొణకలై తూగాడుచుండ జానువులూడంగ జంఘలు విరుగ చీలలు పట్టేది చీకాకునంద ఈ రీతి గొంతసేపి ఇప్సిత మడర అనుజులతో కూడా ననిసేసి పిదప దంతావళంబుల దట్టంబు చూసి. తొడలెల్ల తునుకలై తూగాడుచుండ, శత్రువుల తొడలంతా కూడా ముక్కలు ముక్కలుగా మారిపోయి వేలాడుతూ ఉంటే, జానువులూడంగ జంఘలు విరుగ, జానువులు అంటే ఏంటి, మోకాళ్ళ దగ్గర, ఆ మోకాళ్ళన్నీ కూడా ఎదైపోతూ ఉంటాయి. జంఘలు విరుగ, జంఘలు అంటే మోకాళ్ళ కింది భాగం. చీలలు పట్టేది, చీలమండలు అంటారు. ఆ కాళ్ళంతా కూడా ఒక్కొక్క భాగంలో చీలలు పట్టేది చీకాకునంద, ఆ చీలమండలంతా కూడా ఇదైపోతే, చీలమండలు అంటే మడమల దగ్గర దాదాపుగా. ఈ రీతి కొంతసేపు ఈప్సిత మడర, ఈ విధంగా తన కోరికంతా కూడా తీరే విధంగా, అంటే ఆ శత్రువులందరినీ కూడా తన ప్రతాపం చూపించే విధంగా, వాళ్ళకందరికీ కూడా తన వీరత్వం తెలిసే విధంగా అనుజులతో కూడా నలిచేసి పిదప, తన సోదరులతో పాటు, అని అంటే యుద్ధం అనమాట, యుద్ధం చేసిన తర్వాత దంతావళంబుల దట్టంబు చూసి, దంతావళంబులు అంటే ఏనుగులు అనమాట, ఆ ఆ ఏనుగుల సమూహం అంతా కూడా వస్తూ ఉంటే దాన్ని చూసి, బాలుడు కోపంబు ప్రకటంబుగాగా కొదమసింహము భంగి కుప్పించి ఎగిరి బలిమిమై కుంభముల్ పగులగా మోది తొండముల్ తోకలు తునుకలు చేసి మావంతులను గొట్టి మరణమొందించి పైనున్న దొరలను పడిపోవ పొడిచి దంతముల్ ముక్కలై ధరవ్రాల చిరిమి చెవులను కత్తితో చీలికలు చేసి పిల్లదంతంబుల బెకలిచి వైచి ఘనపదంబుల దున్మి కంఠములు నరికి. అంటే ఆ ఏనుగుల్ని ఏ విధంగా అతను చీల్చి చెండాడినాడు అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. కొదమ సింహము భంగి కుప్పించి ఎగరి, ఒక వయసులో ఉన్నటువంటి బాగా కోపంలో ఉన్నటువంటి సింహంలాగా ఆ ఏనుగులపైకి ఒక్కసారిగా అట్లా ఎగిరిపోయి బలిమిమై కుంభముల్ పగులగా మోది, ఆ కుంభస్థలాలు ఉంటాయి, ఏనుగులకు కుంభస్థలాలలోనే ప్రాణం ఉంటుంది అని చెప్తారనమాట. ఎంతో శక్తితో ఆ కుంభస్థలాలన్నింటినీ కూడా కొట్టేసినాడు అనమాట. కొట్టి తొండముల్ తోకలు తునుకలు చేసి, వాటి తొండాలు తోకలు పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేసినాడు. మావంతులను కొట్టి మరణం పొందించి, మావంతులు అంటే మావటీలు అనమాట, ఏనుగులను నడిపేటువంటి మావటీలు, ఆ మావటీలను దీంతో మోదుకుంటూ, కట్టెలతో మోదుకుంటూ మరణం పొందించి వాళ్ళను చంపేస్తూ పైనున్న దొరలను పడిపోవ పొడిచి, ఆ ఏనుగుల పైన కూర్చొని యుద్ధాలు చేసేటువంటి వీరులు ఉంటారు కదా, రాజులు మొదలైనటువంటి పెద్ద పెద్ద సైన్యాధీశులు, మంత్రులు, రాజకుటుంబాలకు చెందిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వీరులు ఏనుగులపై నిలబడి కూర్చొని యుద్ధం చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళందరినీ కూడా పడిపోయేటట్లుగా కిందికి తోసేసి దంతముల్ ముక్కలై ధరవ్రాల చిరిమి, ఆ ఏనుగుల దంతాలన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోయేటట్లుగా, నేల మీద పడేటట్లుగా, ఆ ఏనుగులు నేల మీద పడేటట్టుగా వాటిని చేసి చెవులను కత్తితో చీలికలు చేసి, చెవులనంతా కూడా కత్తితో చీల్చి వేసేస్తున్నాడు. పిల్ల దంతంబులు పెకలించి వైచి, చిన్న దంతాలు ఉంటాయి లోపల, మామూలుగా నమలడానికి ఉపయోగపడేటువంటి దంతాలు, ఆ దంతాలన్నింటినీ కూడా తీసేసినాడు. ఘనపదంబుల దున్ని కంఠములు నరికి, వాటి కాళ్ళు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఆ కాళ్ళనంతా కూడా విరగొట్టేసినాడు. కంఠములు నరికి ఆ కంఠాలనంతా కోసేసినాడు. కాబట్టి ఇంత భీభత్సంగా అతను యుద్ధం చేస్తున్నాడు అనమాట. మిగిలినటువంటి పాఠాన్ని తర్వాత క్లాస్ లో చెప్పుకుందాం.